నమస్తే, వెల్కమ్ టు వీటెన్ న్యూస్. దమ్మపేట మండలంలో మారప్పగూడెం, ఆర్లపెంట గ్రామ పంచాయతీలకు నూతనంగా MNREGS నిధులు 20 లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. దమ్మపేట అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణం, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించే అంగన్వాడీ భవనాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. లింగాలపల్లి, తొట్టిపంపు గ్రామాలలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణంకి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అంటే ముందిస్తాం, తర్వాత ఇస్తాం అన్ని అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి కాస్త అరకొరగా, ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వంలో అరకొరగా బడ్జెట్ తో మనం ప్రభుత్వం నడిపిస్తా ఉన్నాం. కాస్త ఒరవడితో ఇప్పుడిప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా తీసుకెళ్లాలని, ఒక ప్రణాళికలతో తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రణాళికాబద్దంగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కూడా చాలా ఆలోచనతో కూడా ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తూ చిన్నగా దాన్ని గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే మంచి కార్యక్రమాలకి మనం నాంది పలుకుతాం. అదేవిధంగా గ్రామాలకి మీకు ఏమి ఇయ్యాలో కూడా ఇస్తూనే మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామస్తులు ఇంకెవరైనా ఏదైనా సమస్యలు ఉంటే ఒక్క 2 నిమిషాలు మాట్లాడొచ్చు. అటువంటి కార్యక్రమంలో భాగం అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. ఇల్లు అందంటే ఎవరైతే అర్హులు ఉంటారో అర్హుల్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. అర్హులు ప్రక్షాళన దిశగా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇప్పటికే 86%, ఈ రోజు వరకు 86% ఇంటి యొక్క ప్రణాళికను ఎవరెవరికి ఇయ్యాలో కూడా మేము నిర్ధారణ చేసినాం. ఇంకా 14% ఉంది. ఇది కూడా కొద్ది రోజులను పూర్తి అవుతుంది. ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి ఎన్ని ఇళ్ళు వస్తాయో కూడా మీకు లెక్క కట్టి మీకు ఇస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి ఎన్ని ఎవరెవరికి ఇయ్యాలో ఈ గ్రామంలో ముఖ్యులంతా కూర్చొని మీరే తయారు చేసి పలానా కుమారికి, పలానా లక్ష్మికని మీ ద్వారానే టిక్ పెట్టే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంటే ఎవరైతే అర్హులో మీకు చెప్తాం, ఆ అర్హుల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు మీకు ఇస్తాం. దాంట్లో మీరే తయారు చేయండి. అదేవిధంగా రేషన్ కార్డు మనకి త్వరలోనే నిన్ననే జీవో విడుదలైంది. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా నిన్ననే కేబినెట్ మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా అతి కొద్ది రోజుల్లోనే మనం ఈ నెల లోపటే మనం పూర్తి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మరి రైతు భరోసా, ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిన్ననే మనం నాంది పలకడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మహిళలు, భూమి లేని నిరుపేద మహిళలు ఉంటారో వారికి కూడా రేషన్ కార్డు ద్వారా ప్రక్షాళన, అదేవిధంగా గ్రామాన్ని వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ చేయడం జరిగింది. దాంట్లో కనుక అనుగుణంగా చేసుకుని ఎవరైతే భూమిలో నిరుపేద మహిళలు ఉంటారో వారికి కూడా నెలకి 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతా ఉన్నాం.